సో మార్కెట్లోకి ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చి నడుపుతుంటే సేపు మనకి అలసిపోనట్టే లేదండి. మీకు అలసిపోకుండా ఉండే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా, ఎక్కువ దూరం ప్రయాణిస్తారా, ఇదే బేగాస్ సంబంధించిన EX ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఈ ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఈ స్కూటర్ చాలా లైట్ వెయిట్ 97 kg మాత్రమే ఉంటుందన్నమాట. ఎవరైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ ని. లెగ్ స్పేస్ కూడా బాగుంటుందండి. మీరు ఇక్కడ బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు వాటర్ క్యాన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా సీట్ కూడా మంచి లార్జ్ సీట్ అనేది స్కూటర్ లో పాటిస్తున్నారు. సో కన్వీనియంట్ గా ఉంటుంది ఈ స్కూటర్ అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా నడపచ్చు. ముఖ్యంగా మీరు ఎక్కువ దూరం ప్రయాణించినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అలసిపోకుండా ఉండడం కోసం లైట్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట ఎలక్ట్రిక్ స్కూటర్. అంతేకాదండి ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి సేఫ్టీ కోసం ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. CBS బ్రేకింగ్ సేఫ్టీ అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా మీకు PMSM మోటార్ తో పికప్ లో కూడా ఎటువంటి రాజీ లేకుండా 60 km వరకు టాప్ స్పీడ్ అనేది స్కూటర్ లభిస్తుంది. అంతేకాదు మీకు నైట్ టైం విజిబిలిటీ కోసం LED లైట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. వెనక్కి మూవడం కోసం రివర్స్ మోడ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. స్కూటర్ డిస్ప్లే లో మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఈ స్కూటర్ తో పాటు ఇస్తున్నారు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం మనకి USB సాకెట్ కూడా లభిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ తో మనకి బీగాస్ కంపెనీ సంబంధించిన ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ధర 90,000 రూపాయలకి ఇస్తున్నారండి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ కూడా ఇస్తున్నారు. మన బేగాస్ ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది అనమాట. సో మన రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ని తీయాలంటే ముందు ఈ కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేయండి. ఆ తర్వాత మనకి ఈ లాక్ ని అయితే అన్లాక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాటరీ అయితే ఉంటుంది, ఇలా బయట తీయడమే. ఇదే స్కూటర్ యొక్క బ్యాటరీ అనమాట. LFP బ్యాటరీ 2.3 kW బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 105 km సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇది ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ తో లభించే ఛార్జర్ అనమాట. డిఫాల్ట్ గా ఇచ్చే ఛార్జర్ ఇది 500 వాట్ ఛార్జర్ అనమాట. మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే 2 రకాల ఛార్జర్లు ఇస్తారు. ఒకటి చూసుకున్నట్లయితే 750 వాట్ల ఛార్జర్. ఆ ఛార్జర్ తో అయితే కనుక మీరు స్కూటర్ ని 3 గంటల 45 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అదే మీరు 1350 వాట్ల ఛార్జర్ తీసుకుంటే కనుక ఇంటి వద్ద మీరు 2 గంటల 15 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ ఛార్జర్ అయితే కనుక 5 గంటలు ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో మరి దీనికి ఛార్జర్ ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఈ కనెక్టర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, దీన్ని కనెక్ట్ చేయాలి అలాగా. సో మనకు ప్రీవియస్ గా ఏదైతే బ్యాటరీ కనెక్ట్ అయి ఉందో కనెక్టర్ అయితే రిమూవ్ చేయాలి. సో మనకి ఛార్జర్ కూడా కనెక్టర్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ క్లిక్ అని సౌండ్ వస్తుంది. అలానే ఛార్జర్ వైర్ కూడా లోపల నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇలా పెట్టుకుని సీట్ ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు సేఫ్టీ కోసం. ఇక్కడ మనకి 3 పిన్ ప్లగ్ అయితే ఇస్తారు. దీన్ని మీరు 3 పిన్ సాకెట్ లో పెట్టి స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎవరైనా మనకి బీగాస్ సంబంధించిన ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.